మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు కాబట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు బంధురా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు ప్లీజ్ అందరు వేదిక మీద అందరు ప్లీజ్ వెనక జరగండి అమ్మా అందరు వెనక జరగండి ఎవరు మీద పడకండి పండు అందరు వెనక జరగండి అందరు ప్లీజ్ షారుఖ్ ప్లీజ్ అందరు వెనక జరగండి శ్రీకాంత్ నడు ఏడునో చేస్తున్నా అరే టిల్లు ప్లీజ్ అందరు ముంగటి నుంచి ఎవరు రాకండి ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు కూడా ముందు రాకండి అరే అందరు ఎక్కడ జరగండి అందరు ఇంకా జరుగురు బెట్ట ప్లీజ్ పిల్లలందరూ జరా ప్లీజ్ అందరు స్టేజ్ మీద అందరూ వెనక జరగండి అందరు కూర్చోండి అందరు జరుగుతాయి నువ్వు ఇక్కడ ఇక్కడ మధు అందరు అందరు వెనక జరుగురు అందరు बोलो श्री कृष्ण भगवान की, बोलो श्री कृष्ण भगवान की।
హలో, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, హృదయ స్పందన అంజన్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారి ఆహ్వానాన్ని ప్రేమతో అంగీకరించి నేటి మన సదర్ సంబరాల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మాన్యశ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, మరియు కార్యక్రమానికి విచ్చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు చెన్నబోయిన కృష్ణ యాదవ్ గారికి, వేదికను అలంకరించిన మా ఆత్మీయ అతిథులందరికీ నేను దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ధైర్యంలో ధనవంతుడు, స్థిమితంలో శ్రీమంతుడు, ఆలోచనలో బుద్ధిమంతుడు, ప్రజాక్షేత్రంలో బలవంతుడు, నిగర్వి నిజాయితీ పరుడు, నీతిమంతుడు, నిత్య శ్రామికుడు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మోడుబారిన గుండెల్లో గులాబీలు వికసింపచేస్తూ స్టేజ్ అందరూ కూడా స్టేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోండి ప్లీజ్. విఐపీలకు అడ్డంగా ఎవరు నిలబడకండి. స్టేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోండి ప్లీజ్. ముఖ్యంగా క్రితసారి విచ్చేసి యాదవుల సబర్ సంబలాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరందరూ చప్పట్లతో స్వాగతం పలకాలి. యదువంశీయులందరూ మిత్రులారా, కృష్ణుడు లేనిది భారతం లేదు, యాదవులు లేనిది రాజ్యము లేదు. మన అన్న రేవంత్ రెడ్డి అన్న దీన్ని రాష్ట్ర పండుగ ప్రకటించినందుకు యదువంశీయులందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కవచం లేని కర్ణుడు, కడలిని కదిపిన రాముడు, గంగను మోసే శివుడు, సంగ్రామంలో కృష్ణుడు, సేద్యంలో బలరాముడు, కొండను ఢీకొనే భీముడిలాగా రాష్ట్ర రాజకీయాలను భారత రాజకీయాల్లో తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న పెద్దలు అనుముల రేవంత్ రెడ్డి గారికి నేను నిండు మనసుతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు తరువాత కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మన మధ్యలో మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మనం అందరం కూడా ఎంతో ఇష్టపడి జరుపుకుంటున్న ఈ యొక్క సదర్ పండుగను గత సంవత్సరము యాదవ్ కుల బాంధవులందరూ కూడా వెళ్ళి పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న, ఈ యొక్క సదర్ పండుగ హైదరాబాద్ నడి ఒడ్డున ఎంతో ఇష్టంతో మేమందరం కూడా జరుపుకుంటాము. మీరు దీన్ని ఒక స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేస్తే బాగుంటుందని మేమందరం కూడా కోరడం జరిగింది. యాదవులందరి కోరడంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరూ మిద్దు బిడ్డ యాదవ్ సోదరుల బాంధవుడు మన సదర్ పండుగని స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి అందరూ కూడా చప్పట్లతోని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. యాదవ్ సోదరులందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతోని కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులందరికీ, అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, వివేక్ అన్న గారికి, అదేవిధంగా పున్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి, వాకిటి సిఆర్ అన్న గారికి, రామచంద్రరావు అన్న గారికి, శ్రీకృష్ణ యాదవ్ గారికి, వేదికపై ఉన్న కుల బాంధవులు, ముఖ్య నాయకులకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా జరుపుకుంటున్న ఈ యొక్క సదర్ పండుగకు వచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా యాదవ్ బంధువుల తరఫున స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా స్వాగతం పలుకుతున్నాను. మరి పెద్దలు ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన యాదవ్ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు పెద్దలు
పెద్దలు వాకిటి సియన్న గారిని ఒక నిమిషం మాట్లాడవలసిన కోరుతున్నాను. ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల పండుగగా ఏర్పాటు చేసుకున్న సదరుత్సవాలకు చేసిన మన ప్రీత ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి మా అనిలన్న గారికి, అంజనన్న గారికి, అదే మాదిరిగా నా సహచర మంత్రివర్గానికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదర సోదరి మనందరూ కూడా దీపావళి సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మనందరి ప్రియతమ నాయకుడు, మన మధ్యలో యాదవ్ బంధువులందరికీ కూడా ఒక ఆత్మీయుడు, మనకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా యాదవ్ సోదరులందరికీ కూడా ఒక అండగా నిలబడుతూ నాలాంటి ఒక యువకుడిని రాజ్యసభ పంపించిన ఏకైక నాయకుడు మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. హైదరాబాద్ నగర యాదవ సోదరులందరూ ఈనాడు సదర్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ సదర్ సమ్మేళనంలో నాతో పాటు పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారిని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీ రామచంద్రరావు గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, వాకిటి శ్రీహరి గారిని, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని, ఇతర మిత్రులను, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులను, యాదవ కుటుంబ సభ్యులందరూ ఈనాడు వేలాదిగా ఇక్కడ మనందరము సదర్ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. యాదవోं का खदर హైదరాబాద్ సదర్. ఈ ప్రాంతంలో ఈనాడు కాదు, ఆనాడు యాదవ రాజులు పరిపాలన సాగించినప్పటి నుంచి యాదవుల యొక్క ప్రాధాన్యత హైదరాబాదు రాష్ట్రంలో ఆనాడు నిజాం ఏలిన, కులీ కుతుబ్షాయిలు ఏలిన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు ఉన్న ప్రత్యేకత నమ్మకం, విశ్వాసం. నమ్మిన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా, నమ్మిన వాళ్ళ కోసం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరుల యొక్క తత్వం. లాభం వస్తుందా నష్టం వస్తుందా అని లెక్కలెయ్యరు. మనకు కావలసిన వాళ్ళు కాలని ఒక్కటే ఆలోచన చేస్తారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవుల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర. ఈరోజు ఈ నగరంలో యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఈనాడు ప్రభుత్వం ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడి ఈ నగరం ప్రపంచ పెట్టుబడులకు ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. అందుకే మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే యాదవ్ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా సదర్ని రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదు నాకు అర్థం కాలే. కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే
సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఈనాడు మిత్రులారా, రాజకీయ అవకాశాలు ఇచ్చినవి సరిపోతాయంటే సరిపోవు. ఇంకా యాదవ సోదరులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ ప్రాధాన్యతను గుర్తిస్తాం. మీకు అవకాశాలను ఇవ్వడానికి పార్టీ పెద్దలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ మిమ్మల్ని పక్కన పెట్టే సమస్యనే లేదు. యాదవ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అది సంక్షేమమైన, అభివృద్ధి అయినా, రాజకీయ ప్రాతినిధ్యమైన ఏ అంశాలలో అయినా కూడా మీ ప్రాధాన్యత, మీకు సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నాను. ఏ విషయాలున్నా నిస్సంకోచంగా ప్రభుత్వం దగ్గరికి రండి. ప్రభుత్వానికి మీరు చెప్పండి. మీరు అడిగిన సమస్యల్ని 100% పరిష్కరించే చిత్తశుద్ధి బాధ్యతతో ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు, మిత్రులు, యాదవ సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు 1985 నుంచి వైఎంసీఏ దగ్గర జరుగుతున్న సదర్ 40 ఏళ్ల ప్రతి సదర్లో ఆనాడు అక్కడ వైఎంసీఏ దగ్గర పాల్గొనేది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ సదర్లో ఈ సమ్మేళనంలో పాల్గొని మీకు మాకున్న సంబంధం, మీ పట్ల మాకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రకంగా మేము వ్యక్తం చేస్తున్నాం. అందుకే పెద్దలు బండారు దత్తాత్రేయ గారి గురించి వివిధ సందర్భాలలో మేము మాట్లాడిన సంగతి చూశాను. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన అందరూ గౌరవించి దత్తన్న వచ్చిండంటే ఎవరైనా లేచి కుర్చీ ఇచ్చి మర్యాద ఇచ్చే ఒక మంచి సాంప్రదాయాన్ని దసరా పండుగ సందర్భంగా అలై బలై ఉత్సవాలను దత్తన్న నిర్వహిస్తున్నాడు. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఉన్న ప్రాధాన్యత, కమ్యూనిటీకి ఉన్న గౌరవం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పరంగా అన్ని అంశాలలో ప్రభుత్వం సహకరిస్తుంది. అవసరమైన మేరకు మీరు వచ్చి కూర్చొని మీరు ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకోండి. మీకు ఏమేం కావాలనో నాకు ఇవ్వండి. తప్పకుండా చేయగలిగిన ప్రతి పనిని చేస్తాను. మీ సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. హైదరాబాదులో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత మీది. ఈ నగరం ప్రశాంతంగా ఉండాలి అనంటే, ఈ నగరం అభివృద్ధి జరగాలి అనంటే యాదవ సోదరుల సహకారం ఉండాలి. మీ సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నాకు ఇంకొక కార్యక్రమం, ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించాల్సిన అవసరం ఉన్నది. శిల్పారామంలో నా కార్యక్రమం ఉన్నది. మీతో కొన్ని గంటలు గడపాలని ఉన్నా ఇతర కార్యక్రమాల వల్ల నాకు సెలవు ఇవ్వాల్సిందిగా నిర్వాహక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు, అసలాట నేడే మొదలంటున్నాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అందరి బంధువులా ఎదిగాడు.
వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ